ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అన్నటువంటి మంత్రరాజ్యము మరలా షోడశాక్షరి మంత్రరాజ్యం. లలితా సహస్రనామాల్లో చాలా మంత్రాలు 16 బీజ మంత్రాలతో వస్తూ ఉన్నాయి. అమ్మ షోడశాక్షరి మంత్రస్వరూపిణి కదా. అమ్మ షోడశాక్షరి, 16 అక్షరాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. షోడశీ మంత్రం అంటే అమ్మ స్వరూపం. షోడశ కళాపూర్ణి అమ్మ. అపురూపమైనటువంటి పూర్ణ తేజస్సుతో కోటి చంద్రకళలతో విరాజిల్లేటువంటిది జగన్మాతృమూర్తి శ్రీ లలితా భవానీదేవి. ఆ భవానీదేవి యొక్క పాల భాగాన్ని గురించి ఈ శ్లోకంలో వర్ణించారు. జగదంబ పాలభాగం అష్టమి రోజు చంద్రుడు ఎలా ఉంటాడో అలాంటి పాలభాగంతో విరాజిల్లుతూ ఉన్నది. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వెళ్ళేటప్పుడు సరిగ్గా మధ్యలో వస్తుంది త్వరిత అన్నటువంటి కళ. ఆ త్వరిత కళలో దేవి రూపం ప్రవేశిస్తుంది. నెమ్మదిగా ఆ కళలో దేవి యొక్క దివ్య తేజస్సు అలలారుతూ ఉంటుంది. ఆ దివ్య తేజస్సు త్వరితాదేవి, త్వరితా మహానిత్యాదేవి అంటారు. ఆ త్వరితాదేవి జగదంబ యొక్క పాలభాగంలో అష్టమీ చంద్ర కళారూపంతో ప్రకాశిస్తుంది. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 8వ కళ త్వరితా కళ, దాన్ని అష్టమి అంటాం. పౌర్ణమి నుంచి తిరిగి అమావాస్యకు మరలా వెనకకు వచ్చేటప్పుడు ఆ 8వ కళ కూడా సరిగ్గా త్వరితాదేవి కళే వస్తుంది. ఇతర కళలు మారుతూ ఉంటాయి కానీ ఈ త్వరితా కళ మాత్రం మార్పు చెందదు. అందుకే అష్టమిని మహాష్టమి అనని, దుర్గాష్టమి అని నవరాత్రులలో ఆ మహాష్టమి నాడు సమస్త అష్టకష్టాల వలయాల నుంచి తప్పించమని, సంసార బంధనాల నుంచి విమోచనాన్ని ప్రసాదించమని, సమస్త పాపాల కాష్టాలను దహించే అగ్ని వంటిది కనుక జగదంబను పాప రాశిని ధ్వంసం చేయమని అమ్మను వేడుకుంటూ దుర్గాష్టమి రోజు జగదంబకు మన భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడ దేవీ భక్తులు ఉన్నారో సమస్త దేవీ భక్తులందరూ దుర్గాష్టమి రోజు జగదంబను భక్తితో వేడుకునే మహాపర్వదినం దుర్గాష్టమి. ఏ రోజు అమ్మను పూజించినా పూజించకపోయినా దుర్గాష్టమి రోజైనా కనీసం జగన్మాతను పూజించడం వలన సమస్త అష్టకష్టాలు తొలగిపోతాయి. అష్టకష్టాలంటే ఏమిటి? మనస్సులో శాంతి లేకుండా పోవడం, గృహంలో శాంతి లేకుండా పోవడం, ధనం లేకుండా పోవడం అంటే నిర్ధనత్వం, ఇలాగా భార్య లేకుండా పోవడం, భర్త లేకుండా ఉండడం, సంతానం లేకుండా ఉండడం, సేవకులు లేకుండా ఉండడం, భగవద్భక్తి లేకుండా ఉండడం, స్వాధ్యయనము, పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యము, పవిత్రాతి పవిత్రమైనటువంటి దైవ ఆరాధన, నిత్య ఆరాధన, అన్నదానం, గోపూజ ఇటువంటివన్నీ మనం విడిచినప్పుడు దీనివల్ల మనకు శారీరకంగా అనేక రకాలైనటువంటి క్లేశాలు ఆవరించి ఒక విధమైనటువంటి దారిద్ర్యం మన చుట్టూ ఆవరిస్తుంది. ఈ దారిద్ర్యాలన్నిటినీ నశింపచేసేది అష్టమి నాడు దేవికి చేసే పవిత్రమైనటువంటి పూజ. నవమి నాడు అమ్మను పూజించడం వలన నవవిధములైనటువంటి భక్తిని అనుగ్రహించి అనేక జన్మకోట్ల కర్మలను దగ్ధం చేస్తుంది. దశమి నాడు మనోవిజయాన్ని ప్రసాదిస్తుంది, ఆత్మ విజయాన్ని ప్రసాదిస్తుంది, జీవితాన్ని విజయ సంభరితం చేస్తుంది. అందుకు నవరాత్రులలో ఈ చివరి 3 దినాలు అమ్మను ప్రార్థించాలి అంటారు. సౌందర్య లహరిలో 46వ శ్లోకం జగన్మాత యొక్క అందమైనటువంటి పాలభాగాన్ని వర్ణించే శ్లోకం. ఇంద్రధనస్సులాగా స్నిగ్ధంగా అందంగా ఉన్నటువంటి పాలభాగంతో విరాజిల్లేటువంటి ఓ తల్లి, ఆ పవిత్ర పాలభాగాన్ని మేము స్మరించడం వలన ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతామో ఈ చక్కని శ్లోకంలో ఒక యోగ రహస్యాన్ని ఉంచారు. పాలభాగంలో జ్ఞాన నేత్రం ఉంటుంది.
ఆ పాలభాగం మీద జగన్మాతృమూర్తి పాలభాగాన్ని దర్శించి, అమ్మ జ్ఞాన నేత్రాన్ని మనం దర్శించి, మనం కన్నులు మూసుకొని మన జ్ఞాన చక్షువు మీద దృష్టిని ఏకాగ్రం చేసి ధ్యానం చేయడం వలన చాలా త్వరితంగా సహస్రార కమలాన్ని చేరేందుకు మనోలయం చేసే సాధన, ఆ యోగ రహస్యం ఈ చక్కని మంత్రంలో వర్ణించబడింది. లలాటం లావణ్యజ్యుతి విమలం మా భాతి తవయతు ద్వితీయం తన్మన్యే మకుటి ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః. చాలా శోభాయమానమైనటువంటి శ్లోకం. అద్భుతమైనటువంటి రాకా చంద్రుడు అమ్మ వదనంలో కోట్ల కోట్ల తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. రాకాసమ చంద్రబింబవదని అంటారు అమ్మని. రాకాచంద్రుని వంటి అందమైనటువంటి పాలభాగం మధ్యలో కుంకుమతో, కస్తూరితో, పసుపుతో అలంకృతమైనటువంటి పాలభాగంతో విరాజిల్లే మంగళరూపిణిమైన దేవి మూడవ నేత్రాన్ని ధరించి ఉంటావు. ఆ మూడవ నేత్రాన్ని ఎప్పుడూ తెరిచి ఎవ్వరినీ చూడవు. చల్లని రెండు నేత్రాలతోనే జగత్కోట్లను మీనాక్షివై రక్షిస్తూ ఉంటావు. చేపలు ఏ విధంగా తమ బిడ్డలకు పాలివ్వకుండానే తమ చూపులతో పెంచుతాయో అలాగే నీ చల్లని చూపులతో ఈ జగత్కోట్లను రక్షిస్తూ ఆ పాల భాగంలో మూడవ నేత్రాన్ని ధరించి ఉంటావు. ఆ నేత్రాన్ని ఎటువంటి పరిస్థితులలో నీవు తెరవనే తెరవవు. ఎందుకంటే జగత్కోట్లు భస్మం అయిపోతాయి కనుక. నీ చల్లని దయావీక్షణాలతో మమ్మలను వీక్షిస్తూ మాకు జ్ఞానాన్ని ప్రసాదించేందుకు, సర్వాభీష్టాలను ప్రసాదించేందుకు చల్లని చూపులు కలిగినటువంటి ఓ తల్లి, నీ పాలభాగం అర్ధచంద్రుని యొక్క, అష్టమీ చంద్రుని యొక్క కోటి కాంతులతో విరాజిల్లుతుండగా నీవు నీ సిగలో అర్ధచంద్రుని సిగపువ్వుగా ధరించి ఉన్నావు. లలాటంలో అష్టమీ చంద్రుని ధరించి ఉన్నావు. నీ వదనారవిందం పూర్ణచంద్రునితో దేదీప్యమానమైనటువంటి కళలతో విరాజిల్లుతూ ఉంది. అటువంటి దివ్యమైన పూర్ణ కళాస్వరూపిణివైనటువంటి తల్లి మమ్ములను అనుగ్రహించమ్మా. పరమేశ్వరి వదనారవింద ధ్యానం ఏకాగ్రతను కలిగిస్తుంది అని ఈ మంత్రరాజ్యం ఒక అద్భుత యోగ రహస్యాన్ని మనకు తెలియచేస్తుంది. అంటే మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాలను దాటుతూ ఆజ్ఞాచక్ర స్థానానికి వెళ్ళి కుండలిని చేరుతుంది. మనో లయం పొందే స్థానం మన మూడవ నేత్రస్థానం. మనస్సు అక్కడ పూర్తిగా లయమైపోతుంది. అగ్నిపురాణంలో జగన్మాత యొక్క పాల భాగం సుందరమైనటువంటి అగ్ని తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నది అంటూ వర్ణించారు. అలాగే వామకేశ్వర తంత్రం, ఇది మీరందరూ ఖడ్గమాలలో దేవి యొక్క పూజలో మీరు ప్రతినిత్యం పారాయణం చేసేటువంటి ఈ ఖడ్గమాల స్తోత్రంలో అమ్మవారి యొక్క మహానిత్య తిథులన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చంద్రకళతో విరాజిల్లుతూ ఉంటాయి. మొదటి దినం కామేశ్వరి నిత్యాదేవి, రెండవ దినం భగమాలిని నిత్యాదేవి, మూడవ దినం నిత్యక్లిన్నా నిత్యాదేవి, నాలుగవ నాడు బేరుండా నిత్యాదేవి, ఐదవ దినం వహ్నివాసిని నిత్యాదేవి, ఆరవ దినం మహావజ్రేశ్వరి నిత్యాదేవి, ఏడవ దినం శివదూతి నిత్యాదేవి, ఎనిమిదవ దినం త్వరితాదేవి, త్వరితా నిత్యాదేవి, ఎనిమిదవ దినం అష్టమి చంద్రకళ, త్వరితా నిత్యాదేవి, తొమ్మిదవ దినం కులసుందరి నిత్యాదేవి, పదవ దినం నిత్య నిత్యాదేవి, 11వ దినం నీలపతాక నిత్యాదేవి, 12వ దినం విజయ నిత్యాదేవి, 13వ దినం సర్వమంగళ నిత్యాదేవి, 14వ దినం జ్వాలామాలిని నిత్యాదేవి, 15వ దినం
చిత్రానిత్యాదేవి, 16వ దినం మహానిత్యానిత్యాదేవి శ్రీ లలితా భవానీ త్రిపుర సుందరీదేవి ఒక దివ్య తేజస్సు. అందువలన పౌర్ణమి నాడు ఉపవాసముండి శ్రీ లలితా త్రిపుర సుందరిని లలితా సహస్రనామాలతో శ్రీచక్రంలో పూజించి అమ్మను సేవించాలి అని ప్రధానంగా ఈ లలితా సహస్రనామాల్లో చెప్పబడి ఉంది. అలా పూజించడం వలన నిత్య దారిద్ర్యాలు, కష్టాలు, సమస్త సమస్యలు తొలగిపోయి మానవుని జీవితం ధర్మంతో ప్రకాశితమవుతుంది. మనకు ధర్మ జీవనం కావాలి. సంపదలన్నిటికంటే సర్వశ్రేష్టమైనటువంటి సంపద ధర్మం. ఆ ధర్మం మన దగ్గర లేని రోజున మనం నిత్య దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వారం అవుతాం. అందుకే అమ్మ పూజ చేసే భక్తులు ఎప్పుడు దారిద్ర్యంతో బాధపడకూడదు. మనలో క్రోధం, తాపం, మోహం, లోభం, ఈర్ష్య, ద్వేషాదులు అన్నీ అమ్మ ప్రార్థనతో, అమ్మ అమృత కిరణాలతో ఇవన్నీ శమించిపోయి ధర్మం దేదీప్యమానమైనటువంటి జ్యోతిలాగా మన హృదయంలో వెలుగొందాలి. ఇంద్రధనస్సు వలె స్నిగ్ధంగా మనోహరంగా ఉన్నటువంటి దివ్యమైన పాలభాగంలో జగదంబ కుంకుమ రేఖను, కస్తూరి రేఖను ధరించి ఉంది. ఆ పాలభాగంలో త్రినేత్రం జాజ్వల్యమానంగా విరాజిల్లుతూ ఉన్నది. ఆ దివ్యమైనటువంటి వదనార విందం మీద, దేవి యొక్క పాలభాగం మీద, దేవి యొక్క త్రినేత్రం మీద దృష్టిని కేంద్రీకరించి కొంతసేపు దేవీ చిత్రపటంలో ఆ త్రినేత్రాన్ని దర్శించి తర్వాత మీరు కన్నులు మూసుకొని మీ పాలభాగంలో ఉన్నటువంటి త్రినేత్రం మీద దృష్టిని కేంద్రీకరించి ధ్యాన సాధన చెయ్యాలి. అమ్మ మంత్ర జపాన్ని సాధించాలి. 5 సార్లు మీ మంత్ర జపాన్ని చేసి తర్వాత నిశ్శబ్దంగా మౌనంగా కూర్చోవాలి. ఎంతసేపు మీరు మౌనంగా కూర్చోగలరో అంతసేపు మీరు మౌనంగా కూర్చోవాలి. ఆ మౌనమే నిజమైన ధ్యానం. మరలా మీ మనస్సు అలజడి నొంది ఏదైనా విషతుల్యమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు మాత్రం మరలా 5 సార్లు మంత్ర జపాన్ని చేసి మరలా మౌనంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చోవాలి. అలా కూర్చోగా ఈ మౌనము నిజమైనటువంటి మహామౌనానికి తీసుకుని వెళ్ళి అత్యున్నతమైనటువంటి దివ్య స్థితికి సహస్రారానికి చేరుస్తుంది. మన పాలభాగం నుంచి సహస్రారానికి ఎంత దూరం ఉందో చూడండి. ఇంతకాలం ఇన్ని జన్మలు, ఇన్ని కోట్ల జన్మలు మనం ఎందుకోసమైతే ఈ జన్మను అడిగి అమ్మ దగ్గర నుంచి పొందామో ఆ జన్మలన్నింటి ప్రయాణం మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఇప్పుడు సాగింది. ఆజ్ఞాచక్రం నుంచి ఇంకా కేవలం కొంత దూరం మాత్రమే ఉంది. ఆ కొంత దూరం ప్రయాణమే బహు కష్టమైనటువంటిది కనుక ఆ కొంత దూరం ప్రయాణం ఆ రాకాచంద్ర సమానమైనటువంటి దేవి దివ్య వదనార విందాన్ని దర్శించి ఆ లలాట నేత్రాన్ని తెరవమని తల్లిని వేడుకుంటూ జ్ఞాన చక్షును ప్రసాదించమని శ్రీ విద్యా భక్తుల అమ్మను వేడుకుంటారు. శ్రీ విద్యా మంత్రం జపం చేసే భక్తుని అంతరంగాన్ని అమ్మ ధర్మంతో నింపివేస్తుంది. అధర్మాన్ని ఆ హృదయంలో అమ్మ ఉండనివ్వనేరదు. ఏ విధమైనటువంటి మోహభావన, క్రోధ భావన ఆ హృదయంలోనికి అమ్మ ప్రవేశింపనివ్వదు. జాజ్వల్యమానమైనటువంటి ధర్మ తేజస్సుతో పూర్ణచంద్రస్థానమైనటువంటి సహస్రారాన్ని అనాయాసంగా అమ్మ చేరుస్తుంది. అక్కడితో సాధకుని యొక్క గమ్యం పూర్తి అవుతుంది. సాధకుడు బ్రహ్మస్వరూపుడవుతున్నాడు. ఆత్మవంతుడైనటువంటి వాడే కదా అందరి యందు ఆత్మను సాక్షాత్కరించుకోగలడు. ప్రతి పదార్థం నందు అమ్మను దర్శించగలడు. సర్వరూపమయీం దేవీం అంటారు. అన్ని రూపాలు అమ్మ రూపాలు. ఒక చీమ రూపంలో కూడా అమ్మను మనం చూడాలి. ఒక చెట్టు రూపంలో అమ్మను మనం చూడాలి. ఒక భక్తుని రూపంలో మనం చూడాలి. కేవలం దేవాలయంలో మాత్రమే అమ్మను దర్శించడం నిజమైన భక్తి కాదు. సర్వభూతాలయందు ఆ పరబ్రహ్మమైని సాక్షాత్కరించుకునేటువంటి మహోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని అమ్మ మనకు ప్రసాదించాలి. అందుకోసమే కదా అమ్మను భక్తుడు ఎంతో పరిపరి విధాల భక్తితో వేడుకుంటాడు. అందువల్ల ధర్మ సంవర్ధిని అయినటువంటి జనని
ఈ పాల భాగంలో ఉన్నటువంటి జ్ఞాన చక్షువుని తెరిచి జ్ఞాన దృష్టిని ప్రసాదించునుగాక. ఆ జ్ఞాన దృష్టి వల్ల మాత్రమే మనము సకలమునందు అమ్మను సాక్షాత్కరించుకోగలిగేటువంటి ఆత్మ దృష్టి మనకు లభిస్తుంది. అప్పుడే మన జన్మ పరిపూర్ణమవుతుంది. పరిపూర్ణత్వం పొందడం కోసమే కదా మనం ఇక్కడికి వచ్చాము. అసంపూర్ణంగా తిరిగి ఇదే అజ్ఞానం, ఈ కోపతాపాలు, ఈ రాగద్వేషాదులను, ఈ మానసిక సంక్షోభాలను, ఈ అశాంతిని వెంట పెట్టుకొని తిరిగి మనం మరు జన్మను పొందకూడదు. ఏ లక్ష్యం కోసమైతే బహుజన్మల పుణ్య ఫలాన్ని అమ్మ పాదాలకు సమర్పించి ఈ జన్మలో శ్రీ విద్యా మంత్రరాజ్యాన్ని మీరు పొందారో, శ్రీ లలితా రహస్యనామ సహస్రాలను పఠిస్తూ ఉన్నారో, శ్రీ జగదంబను పూజిస్తూ ఉన్నారో, ఆ భాగ్యం వృధాగా పోకుండా జీవితానికి పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడంలో ఎటువంటి సంశయం లేదు. అమృతాత్మస్వరూపులారా, జగదంబను పూజించిన దినం దినం, జగదంబను స్మరించిన జిహ్వ జిహ్వ, జగదంబ స్మరణంతో పవిత్రమైన హృదయమే హృదయం. ప్రతి కణకణము అమ్మ యొక్క శక్తితో నిండిపోతుంది, అమ్మ యొక్క తేజస్సుతో నిండిపోతుంది. యావజ్జీవితం మన హృదయంలో ప్రతి సంకల్పం, మన ప్రతి వాక్కు అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ మనము నేను అన్నటువంటి అహంకారానికి స్థానం లేదు. మన జన్మజన్మల కష్టం నేను అనే అహంకారమే. అహంకారం యొక్క ఆ స్వార్థం యొక్క వృక్షాన్ని సమూలంగా నశింపచేయమని, జగత్తులో అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఈ నేను అన్న భావనను తొలగింపచేసి మాకు శాంతిని, ఐక్యమత్యాన్ని, ప్రేమను జగదంబ ప్రసాదించునుగాక అని అమ్మను వేడుకుందాం. విశ్వంలో అందరికీ శాంతిని దివ్యజనని ప్రసాదించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.